ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో వైష్ణవ ఆలయాలన్నీ హరినామ స్మరణతో మారుమోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఈ నేపథ్యంలో 1800 సంవత్సరాల క్రితం స్థాపించిన వైష్ణవ ఆలయం నుంచి మరిన్ని వివరాలు వరప్రసాద్ మనకు అందిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో ధనుర్మాస ఉత్సవాలు మాత్రం మొదలయ్యాయి. ముఖ్యంగా ఈరోజు ముక్కోటి ఏకాదశి. ముక్కోటి ఏకాదశి రోజు నాడు స్వామివారిని దర్శించుకోవడానికి మాత్రం భక్తులు బారులు తీరారు. ఈరోజు మనం ఇక్కడ ఉన్నది 1800 సంవత్సరాల కిందట స్థాపించిన ఒక వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్నాం. ఈ ఆలయంలోని ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఎటువంటి కైంకర్యాలు చేస్తున్నారు, స్వామివారికి ఎటువంటి పూజలు చేస్తున్నారు, అదేవిధంగా ముక్కోటి ఏకాదశి రోజు నాడు స్వామివారిని దర్శించుకోవడం వల్ల ఎటువంటి శుభ ఫలితాలు పొందుతారు అన్న అంశాన్ని మన దగ్గర ప్రధాన అర్చకులు ఉన్నారు. ఆయన్ని ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారికి ఎటువంటి కైంకర్యాలు చేస్తున్నారు, అదేవిధంగా స్వామివారిని ఈరోజు దర్శించుకోవడం వల్ల ఎటువంటి శుభ ఫలితాలు పొందుతారు? చాలామందికి అంటే ఎందుకంటే విష్ణు సహస్రనామం కూడా చదవడం రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వారికి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏమిటి? జయ శ్రీమన్నారాయణ, జయ జయ శ్రీమన్నారాయణ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. ఈ కలియుగంలో ప్రత్యక్ష ఫలప్రదమైనటువంటి స్వామి వెంకటేశ్వరుడు. ఈ కలియుగంలో అత్యంత ప్రధానమైనటువంటి స్వామి వెంకటేశ్వరుడు. కోరికలు తీర్చే భగవంతుడు. మన యొక్క పాపపుణ్యాలన్నీ కూడా స్వామే సర్వము గ్రహించి మనకు ఏది కావాలో అది ఇచ్చినటువంటి స్వామి వెంకటేశ్వరుడు. అలాంటి వెంకటేశ్వర స్వామి శ్రీకాకుళం పట్టణంలో, శ్రీకాకుళం చిన్నబజారు వీధిలో దూదువారి వంశీకులచే అత్యంత పురాతనంగా విరాజిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చిన్నబజార్ శ్రీకాకుళంలో స్వామివారు వేయించేసి ఉన్నారు. ఆ స్వామివారికి ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భముగా ఉదయం 4 గంటల నుంచి కూడా సుప్రభాత సేవ, తిరుప్పావై సేవాకాలం, అలాగే తిరుప్పళ్ళొచ్చి సాత్తుమురై సేవాది కార్యక్రమాలని కూడా నిర్వహిస్తున్నాము. ఈరోజు ప్రత్యేకించి ముక్కోటి ఏకాదశి, మొత్తం ఏకాదశిలో సంవత్సరంలో వచ్చినటువంటి ఏకాదశులలో అత్యంత ప్రధానమైనటువంటి ఏకాదశి ఈ ముక్కోటి ఏకాదశి. సమస్తము కూడా సర్వ జగత్తు కూడా స్వామివారు ఆధీనమై స్వామివారు మనలందరినీ కూడా ఉద్ధరించదలిచి ముక్కోటి దేవతలతో సహాయంగా స్వామివారు మనకి అనుగ్రహించినటువంటి రోజు ఈరోజు. ప్రతిరోజు కూడా స్వామివారికి ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవం జరుగుతుందండి. అలాగే ఈరోజు ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారు ఉత్తరముఖంగా దర్శనమిస్తారు. వైకుంఠ ద్వారం అంటాం దేనిని. ఈ రోజున స్వామివారిని వైకుంఠ ఏకాదశి రోజున దర్శించుకుంటే మరుజన్మ లేకుండా మోక్షాన్ని పొందుతాం, అంటే వైకుంఠ ప్రాప్తిని పొందుతాం. అంత విశేషమైనటువంటి రక్షణ ఉన్నది ఏకాదశికి. అలాగే ఈ కలియుగంలో స్వామివారి యొక్క నామాన్ని జపిస్తే చాలును. కృతయుగంలో జపతపాదులు, అలాగే త్రేతాయుగంలో విశేషించే హోమాలు, అలాగే ద్వాపర యుగంలో జపతపాదులు, ఈ యొక్క కలియుగంలో నామస్మరణ. ఈ నామస్మరణ స్వామివారి యొక్క నామాన్ని ఒక్కసారి ఉచ్చరిస్తే చాను సమస్తము కూడా స్వామి ఆధీనమైపోతుంది, మోక్ష మార్గాన్ని కలిగిస్తుంది. కావున ఈ వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని ఉత్తరముఖంగా దర్శించుకున్న, స్వామివారి నామాన్ని చెప్పిన అత్యంత విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి భక్తులు ఏవన మంది కూడా ఈ విశేషమైనటువంటి ఫలితాన్ని అందుకొని వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారు ఉత్తరముఖంగా ఉన్నటువంటి స్వామిని దర్శించుకొని ఉత్తర ద్వారం ద్వారా స్వామివారికి దర్శించుకొని స్వామివారికి అనుగ్రహానికి పొంది తరించమని కోరుతున్నాం. అమ్మ, ఇప్పుడు ఏర్పాట్లు ఎలా చేశారు, ఏమిటి? శ్రీమన్నారాయణ అండి. అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఇక్కడ ఈ ఉత్తరముఖంగా స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అన్నీ సౌకర్యంగా ఉండేలా చూసుకుంటున్నామండి. అందరం ఇక్కడే ఉన్నాము, కమిటీ సభ్యులు అందరం ఉండి జాగ్రత్తగా ఎక్కడ ఎవరికి ఎటువంటి అసౌకర్యం లేకుండా చూసుకుంటున్నాము. ఇంకా ఏమైనా చెప్తే మేము దాన్ని ఇచ్చేస్తాము. అంటే మౌలిక సదుపాయాలు అంటే ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఎందుకంటే వస్తున్న కొద్ది జనాలు ఎక్కువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకి ఏమైనా మౌలిక సదుపాయాలు ఏమైనా ఏర్పాట్లు చేశారు? చేసామండి. తీర్థ ప్రసాదాలు, వాటర్ అక్కడ కావాలంటే అక్కడ అందరికీ అన్ని చోట్ల అందరినీ పెట్టాము, మనుషుల్ని పెట్టాము. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, బయట ట్రాఫిక్ కూడా ఇబ్బంది లేకుండా అక్కడ ఎదురుగా ఉన్న ఖాళీ ప్లేస్ని తీసుకొని పార్కింగ్ పెట్టామండి.
అని చేసాం. అయితే ఎంతవరకు భక్తులకు అనుమతించే విధంగా చూసుకున్నారు ఇప్పుడు? ఎంతవరకు ఏం లేదండి, ఎంతమంది వచ్చినా పర్వాలేదు. అందరికీ సాయంత్రం వరకు, ఉదయం నుండి సాయంత్రం వరకు అవుతుంది. ఉదయం 4 గంటలకే స్వామివారి సేవ అనేది ఉత్తర ద్వారంగా దర్శనం అయితే ఇస్తున్నారు. ఉదయం 4 నుండి నైట్ వరకు ఇంకా అన్ని కార్యక్రమాలు కూడా ఉన్నాయండి. సంగీత విభావరి ఉంది, కోలాట బృందం ఉంది, సాయంత్రం ఈవెంట్లు కూడా ఉన్నాయి. ఉదయం నుండి పూజ అంతా అయిన తర్వాత ఈవినింగ్ సంగీతం, కోలాటం అవి పెట్టామండి. ఇది విన్నారు కదా, ఎందుకంటే ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారికి ఎటువంటి కైంకర్యాలు చేస్తున్నారో విన్నాం. అదేవిధంగా భక్తులకి ఏ ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాము. ఎందుకంటే ట్రాఫిక్ కానీ, మౌలిక సదుపాయాలు కానీ, తాగునీరు, మంచినీరు, అలాగే ప్రసాదాలు కూడా పంపిణీ చేస్తున్నామని చెప్పారు. అదే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని చెప్పేసి తెలుపుతున్నారు. ఏదేమంటే ఉత్తరముఖంగా స్వామివారు ఈరోజు దర్శనం చేసుకోవడం వల్ల సకల దోషాలు పోతాయి, స్వర్గప్రాప్తి కూడా కలుగుతుందని చెప్పి భక్తుల ప్రగాఢ విశ్వాసంతో ఈరోజు మాత్రం స్వామివారిని ఉత్తరముఖంగా దర్శనం చేసుకోవడానికి మాత్రం తండోపతండాలుగా వస్తున్నారు. ఇది శ్రీకాకుళం జిల్లాలో ముక్కోటి ఏకాదశికి సంబంధించిన తాజా సమాచారం. కెమెరామెన్ గోపితో వరప్రసాద్, HM టీవీ.